సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఫ్యూచర్ సిటీలో నిర్వహించింది తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కాదని గ్లోబల్ సమ్మిట్ అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన డాక్యుమెంట్ కు ఏ విజన్ లేదని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డివి బోగస్ లెక్కలని విమర్శించారు. పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళు సబ్మిట్ చేసిన విజన్ డాక్యుమెంట్లో కూడా విజన్ లేదు, దాన్ని రీచ్ కావడానికి అవసరమైన ప్రణాళిక అందులో కనబడలేదు. నంబర్ 1. నంబర్ 2, గతంలో 2024లో రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళారు, 2025లో దావోస్ వెళ్ళారు. 2 సార్లు కూడా ఏం చెప్పారంటే 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, 50,000కు పైగా ఉద్యోగాలు తెచ్చాము అన్నారు. 2 సంవత్సరాలు పూర్తయింది. ఆ 2 లక్షల కోట్లలో అసలు వచ్చిన పెట్టుబడులు ఎంత, వచ్చిన ఉద్యోగాలు ఎంత, ముందు సూటిగా సమాధానం చెప్పమనండి. ఐ డిమాండ్ ద గవర్నమెంట్ వైట్ పేపర్ రిలీజ్ చేయండి. నిన్న మీరు పిలిచినటువంటి సమ్మిట్కి వచ్చినటువంటి బ్రిటిష్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ కానీ, ఆర్థికవేత్త ఆర్బీఐ మాజీ గవర్నర్ సుబ్బారావు గారు ఏం చెప్పారు? 10 ఏళ్ల పాలన అద్భుతం, 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి తలసరి ఆదాయం 3 రెట్లు పెరిగింది, జిఎస్డిపి 3 రెట్లు పెరిగింది, కొత్త రాష్ట్రమైన అద్భుతమైన ఆర్థిక పరిపుష్టతను సాధించింది అని చెప్పి మీరు పిలుచుకున్న వక్తలే కేసీఆర్ పాలన బీఆర్ఎస్ పాలన గురించి అద్భుతంగా చెప్పారు కదా, గొప్పగా చెప్పారు కదా. దాని గురించి ఏమంటారు? ఇవాళ ఈ పెట్టుబడులలో నిజాయితీ ఎక్కడుంది? ఈ పెట్టుబడులలో అసలు ఎక్కడన్నా ఒక్కటన్నా వచ్చే పరిస్థితి ఉందా? అన్నీ ఒక గోబల్స్ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి.